వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్ట్ తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్స్ యాక్చువల్గా ఫ్లాట్ ఓపెనింగ్ అయినాయి. బట్ ఫ్లాట్ ఓపెనింగ్ కాడి నుంచి మనకి ఇరాన్ ఇజ్రాయెల్ న్యూస్ అయితే మనకి రావడం జరిగింది కదా. సో యూఎస్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పొచ్చు, లేకపోతే వీళ్ళు అలసిపోయి సంథింగ్ లైక్ ఒక గ్యాప్ అనేది ఇచ్చి ఉండొచ్చు. క్రూడ్ ఆయిల్ కొంచెం పడిందని చెప్పి వితౌట్ రీజన్స్ ఫ్రెండ్స్. ఓకే, నేను చెప్పాను కదా ఏదో ఒక న్యూస్ తీసుకురావడం. సో ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా మీకు చూస్తే నిన్న ఫ్రైడే బౌన్స్ అయింది. ఫ్రైడే బౌన్స్ తర్వాత మీకు మార్కెట్ ఎక్కడి దాకా తీసుకొచ్చారు చూడండి. నేను పెట్టింది ఇప్పుడు ప్లేస్ చేసిన టైం ఫ్రేమ్ ఏంటంటే 90 days 60 minutes. ఇందుట్లో ఫిబొనాచి తీద్దాం ఒకసారి, ఓకేనా. సో నేను తీసుకునేది ఏంటంటే వెన్స్డే హై నుంచి తీసుకుంటున్నాను. ఇది ఫ్రైడే లో అనమాట, లాస్ట్ వీక్ ఫ్రైడే లో. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వీడు 38%, 50% ఏమో ఆల్రెడీ ఫ్రైడే టచ్ చేసాడు. ఓకే, ఇది ఈ ఏరియా. సో ఇక్కడ తర్వాత ఏంటి, ఈవేళ మార్కెట్ చూడండి, ఫస్ట్ ఓపెనింగ్ కిందకు వచ్చాడు, ఈ ఏరియాకి వచ్చి ఇక్కడి నుంచి సస్టైన్ అయ్యి ఒక లార్జ్ క్యాండిల్ వేశారు. సో మీరు గమనిస్తే ఈవేళ మిడ్ క్యాప్స్ కార్నేజ్ అనమాట, డౌన్ సైడ్. ఓకేనా, వీలైతే ఒకసారి ఆ ఇండెక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మిడ్ క్యాప్లో ఈవేళ రఫ్లీ 600 to 700 పాయింట్స్ టప్ 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 ఒక 15-20 నిమిషాల్లో కొట్టారు ఫ్రెండ్స్. ఓకే, ఈజీగా అనమాట, కేక్ వాక్ అన్నట్టు కొట్టేశారు. తర్వాత ఇలాంటి మూమెంట్ తీసుకొచ్చింది. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ ఈ బేర్ క్యాండిల్ ఉంది చూసారు కదా, వీడు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ బేర్స్ ఉన్నారు కదా, పెండింగ్ ఆర్డర్స్ కూడా ఉంటాయి చాలా. బట్ ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ న్యూస్ అనేది ప్రైస్ ఇన్ అయిపోయింది ఆల్రెడీ. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ న్యూస్ అనేది కూడా ప్రైస్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఏదన్నా ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్కి ఏమన్నా వస్తే తప్ప, ఓకేనా, లేకపోతే ఇంకేదైనా మేజర్ థింగ్ ఏదైనా యుఎస్ రష్యా ఏమన్నా న్యూస్ రిలీజ్ చేసిన ఏదైనా లీక్స్ ఏమైనా వస్తే అప్పుడు మనకి రేపు ఇలాంటి ఒక కరెక్షన్ అనేది వస్తుంది. లేదు అంటే మట్టికి రేపు మళ్ళీ మార్నింగ్ ఇలా తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా ఈ ఏరియాలో ఫిల్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో ఇదే జరిగేది, ఇంకెంతకు మించి అసలు అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్. ఓకే, సో మనం 3 ప్రాబిలిటీస్ అనేది ఫిక్స్ అయిపోయాం అప్పుడు కదా. ఇంకొకటి వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూపిస్తున్నాను. సో వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూస్తే ఈ వీక్ ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళాడో ఒకసారి గమనించి చూడండి. ఈ వీక్ ఫస్ట్ డే కదా, సో ఇది లాస్ట్ వీక్ బేర్ క్యాండిల్, బట్ కింద నుంచి పుల్ బ్యాక్ అనేది రావడం జరిగింది. సో అంటే బయ్యర్స్ ఎంటర్ అయ్యారు, ఆ బయ్యర్స్ని ఇవాళ పైకి తీసుకెళ్లారు. మనం ఇందాక 60 minutes టైం ఫ్రేమ్లో చూసాం, ఇది 1 hour టైం డైలీ టైం ఫ్రేమ్. సో రేపు ఇదే క్యాండిల్ని కిందకి తీసుకొస్తారు బేర్స్ కనుక ఎంటర్ అయితే, ఓకేనా. ఎందుకంటే బేర్స్ అనే వాళ్ళు ఎక్కడైనా సరే లాస్ట్ 20-25%లోనే ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారనమాట, అందరినీ ట్రాప్ చేయడం కోసం. సో రేపు ఇదే క్యాండిల్ ఒకవేళ ఏదైనా ఎలాంటి న్యూస్ ఉన్న బ్యాడ్ న్యూస్, అది మళ్ళీ కిందకి మనకి ఇలా చూస్తాం ఒక క్యాండిల్, గుర్తుపెట్టుకోండి. సో అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది నేను వీక్లీ మీద చూపించాను. డైలీ అయితే ఇదిగోండి. సో డైలీ యాక్చువల్గా జోన్లో ఉందని చెప్పొచ్చు. సో మళ్ళీ మనం ఎన్నిసార్లు చేసినా ఇదే పరిస్థితి. దీని మీద ఇంకా అనాలిసిస్ చేయడానికి ఏముందని. ఓకే, సో ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ జోన్లో ఉంది. ఇంకా ఇప్పుడు చూసారు కదా, కిందకి వచ్చి మనం బ్రేక్ అవుద్ది అనుకున్నాం, బ్రేక్ అవ్వకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఓకే, సో ఇట్స్ సంథింగ్ లైక్ ఈ జోన్ను మనము ఎటో కట్టు కంప్లీట్గా తీస్తే తప్ప ఇంకా అప్పటిదాకా ఇంతే ఫ్రెండ్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి అసలు సంబంధం లేదు. వీడొక ట్రెండ్లో వెళ్తుంటే వాడొక ట్రెండ్లో వెళ్తున్నాడు అని చెప్పచ్చు. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా అంటే ప్యారలల్ ట్రేడింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో రఫ్లీ మీకు ఇది కూడా ఒక జోన్ అంతే. ఓకే, ఇంట్రాడే వరకు చూద్దాం ఒకసారి ఇంట్రాడే. కానీ ఓవరాల్గా మీరు గమనిస్తే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ కంజెషన్ ఏరియా బ్రేక్ అయితే మనకి ఒక కరెక్షన్, డీప్ కరెక్షన్ రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడున్న మార్కెట్లో అసలు ఇది కంటిన్యూషన్ కూడా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే ఇదే ప్యారలల్ ట్రెండ్ మనకి కంటిన్యూ అవుతానే ఉంటుంది. అది ఎన్ని రోజులు అవుతుంది అనేది వి నెవర్ నో దట్. ఓకే, సో నేను ఏదో రఫ్లీ డ్రా చేస్తున్నాను, కానీ ఎగ్జాక్ట్గా మనము ఈ జోన్ నుంచి ఇక్కడి వరకు వెళ్తాడనేది మనం చెప్పలేం కదా. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సప్లై జోన్కి అయితే రావడం జరిగింది. 2 days అంటే ఫ్రైడే సప్లై జోన్కి రావడం జరిగింది. ఒకసారి నేను ఈ హై తీసుకుని ఇక్కడి నుంచి ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఈ హై ఓకే. సో
ఇప్పుడు కనుక చూస్తే మనకి మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ 2 డేస్ నుంచి ఫ్రైడే అండ్ మండే మనకి ఇలా వచ్చింది కదా. సో కింద నుంచి ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం, ఇంకా ఎక్కువ టచ్ అయితే బెటర్. సో ఇప్పుడు మార్కెట్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ చూద్దాం ఒకసారి. ఒకవేళ పైకి ఇలా వెళ్ళాడు అనుకుందాం, ఇది రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ రేపు. సో ఈ రెసిస్టెన్స్ ఎక్కడుంది? ఇది తప్ప ఇంకోటి జరగడానికి కూడా ఆస్కారం లేదు. ఓకే, నేను ఏదో క్యాజువల్గా కామెడీగా డ్రా చేయట్లేదు, ఇలాగే జరుగుతుంది అనమాట, వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఆల్గో ట్రేడింగ్ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ ట్రేడింగ్ అవ్వచ్చు, స్మార్ట్ మనీ అవ్వచ్చు, వాళ్ళు ఇంతకు మించి డ్రా చేసుకుని ఇంతకు మించి ఆల్గో ట్రేడింగ్ చేసి లేకపోతే వాల్యూమ్స్ పికప్ చేసి అంత సీన్ ఉండదన్నమాట. ఓకే, మనం ప్యానిక్లోకి దింపుతారు. వన్స్ మనం ఎగ్జిట్ అయిపోగానే మళ్ళీ మార్కెట్ని యాజ్ ఇట్ ఈస్గా అదే సిచ్యువేషన్ తీసుకెళ్తారు. సో ఇక్కడ ఒకటి ఈ ట్రెండ్, ఓకేనా, అంటే మార్నింగ్ ఇలాగా. సో సిపిఆర్ లెవెల్స్ ఇక్కడ ఉంటాయి, ఆబ్వియస్గా తెలుసు కదా మనకి సిపిఆర్ లెవెల్స్. 2 మార్నింగ్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే ఇలా తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేస్తాడు, వీలైతే ఒకసారి బ్రేక్ చేస్తాడు కిందకి, ఇలా వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా, లేకపోతే ఇంకా పైకి కూడా వెళ్ళటానికి ఆస్కారం ఉంది రేపు మార్కెట్ కనుక ఏ న్యూస్ కనుక లేదనుకోండి ఫ్రెండ్స్, సో మార్కెట్ లేపుతారు ఫ్రెండ్స్, రేపు గట్టిగా లేపుతారు. ఓన్లీ థింగ్ ఏమైనా మార్కెట్ని కిందకి తీసుకురావాలంటే రేపు బ్యాడ్ న్యూస్ ఉండాలి. అంటే ఇవాళ ఓవర్ నైట్ కూడా ఇప్పుడు ఏదైనా కొత్త న్యూస్ వస్తే అప్పుడు క్రూడ్ ఆయిల్ అప్ సైడ్ వెళ్ళకూడదు, $73-72 దాటకూడదు. దాటితే మళ్ళీ మనకి సెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.